ఇప్పుడు మనం నేర్చుకోబోయేది పంచింగ్ విత్ ఫుట్ వర్క్. అంటే పంచింగ్ విత్ ఫుట్ వర్క్ ఎట్లా చేయాలో తెలుసుకుంటాం. అంటే ఇట్స్ అ కోఆర్డినేషన్. హ్యాండ్ మూమెంట్, లెగ్ మూమెంట్ కలిపి చేయాలి. ఎందుకంటే మనకి ఫుల్ పవర్ రావాలంటే హ్యాండ్, లెగ్, హిప్ అన్నీ కలిసి వస్తేనే మీకు మోస్ట్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే పంచ్ అండ్ లెగ్ రెండు మిక్స్ అయ్యి ఎట్లా చేయాలో చెప్తాను. మనం ఫుట్ వర్క్ నేర్చుకున్నాం, ఇట్లా చేయడం ఫుట్ వర్క్ అనేది నేర్చుకున్నాం. తర్వాత పంచింగ్ నేర్చుకున్నాం, ఇట్లా పంచింగ్, హుక్ ఇట్లా చేయాలి, అప్పర్ కట్ ఇట్లా చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఫుట్ వర్క్ అండ్ పంచెస్ ఎట్లా మిక్స్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ స్టెప్ గార్డ్ పెట్టుకోవాలి. గార్డ్ పెట్టుకొని యాంగిల్, టోస్, హీల్ లిఫ్ట్, గార్డ్ ప్రాపర్లీ. అండ్ ముందుకు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, మనం ఫుట్ వర్క్లో ఏం తెలుసుకున్నాం, ఫ్రంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఫ్రంట్ ఫుట్ అనేది మూవ్ అవ్వాలి. ఫ్రంట్ వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఫ్రంట్ లెగ్ ఫుట్ అనేది మూవ్ కావాలి. చూడండి కోఆర్డినేషన్ ఏంటంటే ఫ్రంట్ లెగ్, ఫ్రంట్ హ్యాండ్ ఒక కోఆర్డినేషన్, బ్యాక్ లెగ్, బ్యాక్ హ్యాండ్ అనేది ఒక కోఆర్డినేషన్. ఇప్పుడు మీరు జాబ్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఫ్రంట్ లెగ్ మూవ్, ఫ్రంట్ హ్యాండ్ కదా జాబ్ అంటే, దాని అర్థం ఏంటి, ఫ్రంట్ లెగ్ మూవ్ చేయాలి. ముందుకు వెళ్ళాలంటే కూడా ఫ్రంట్ లెగ్ మూవ్ చేయాలి, ఫ్రంట్ హ్యాండ్ పంచ్ చేయాలంటే కూడా ఫ్రంట్ లెగ్ మూవ్ చేయాలి. జాబ్ చేసేటప్పుడు నేను ఫ్రంట్ లెగ్ మూవ్ చేయాలి అండ్ గార్డ్, జాబ్, గార్డ్. ఇటు సైడ్ చూస్తే కూడా జాబ్, గార్డ్, జాబ్, గార్డ్. అంటే ఫ్రంట్ లెగ్, ఫ్రంట్ హ్యాండ్ ఒకేసారి మూవ్ కావాలి. అప్పుడు మీకు ఫుట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది విత్ కాంబినేషన్ ఆఫ్ పంచింగ్. చూడండి ఈ రెండు ఒకేసారి మూవ్ కావాలి. ఫుట్ పంచ్ ఒకేసారి కదలాలి, ఫుట్ పంచ్ ఒకేసారి కదలాలి. ఇలా మీరు ఫుట్ వర్క్తో జాబ్ అనేది చేయాలి. ఓకే, హ్యాండ్ లెగ్ మీద కోఆర్డినేషన్, ఫ్రంట్ హ్యాండ్, ఫ్రంట్ లెగ్ ఒకేసారి మూవ్ అయినప్పుడే మీకు పర్ఫెక్ట్ స్టెప్ జాబ్ అనేది వస్తుంది. దీన్ని స్టెప్ జాబ్ అని పిలుస్తారు. ఓకే, మీకు ఎక్కడ ఏ క్లాస్ అర్థం కాకపోయినా మీరు ముందు క్లాస్ వినకుండా ఈ క్లాస్ అయినా చూసి ఉండాలి. లేదు అంటే ముందు క్లాస్ ఏదైతే స్టెప్స్ చెప్పానో అవి ఎక్కువ రెప్స్ ప్రాక్టీస్ చేయడం, అవి ఎక్కువ డేస్ ప్రాక్టీస్ చేయకుండా అయినా ఉండాలి. సో మీకు ఎప్పుడైనా అర్థం కాకపోయినా, కొంచెం కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ ఒకసారి వీడియో చూసి స్టెప్స్ అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎవ్రీడే బేసిక్స్ చేసుకోండి, ముందు క్లాస్లో ఏం చెప్పాను రివైజ్ చేసుకోండి. సో మీ రివిజన్ అంతా కూడా మీకు స్లోగా ప్రాక్టీస్ ఎక్కువ అయ్యి మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఫ్రంట్ లెగ్ స్టెప్ వేసేటప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, మీరు హుక్ చేస్తున్నారు, మీరు అప్పర్ కట్ చేస్తున్నారు, మీరు ఏదైనా చేయండి, మీరు ఏది పని చేసినా కానీ ఫుట్ ఎట్లా వెళ్ళాలంటే ఫస్ట్ టోస్ మీద పోయి దెన్ హీల్ అనేది టచ్ కావాలి. ఓకే, మీకు అర్థమవుతుందా? టోస్ మీద పోయి హీల్ అనేది టచ్ కావాలి. వీలైనంత వరకు హీల్ అనేది ఎప్పుడు లిఫ్ట్లోనే ఉంచాలి. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నా చూడండి, నేను ఎలా పని చేస్తున్నా, జాబ్ చూడండి, ఎగ్జాంపుల్ జాబ్ చూడండి, జాబ్ టోస్ మీద పోయి హీల్ మీద పోయింది. సిమిలర్ రైట్ తీసుకుందాం, రైట్ తీసుకున్నా ఫస్ట్ టోస్ మీద పోయి అండ్ రైట్, టోస్ మీద పోయి హీల్ డౌన్ అండ్ దెన్ రైట్. రైట్ మాత్రం ఎప్పుడు లిఫ్ట్ చేసే ఉంచాను, మీరు అబ్జర్వ్ చేయండి. సిమిలర్ హుక్ కూడా అంతే, చూడండి ఇటు సైడ్ కూడా అంతే. చూడండి జాబ్, చూడండి ఫస్ట్ టోస్ మీద పోయి దెన్ హీల్ డౌన్. సిమిలర్ లెఫ్ట్ చేసేటప్పుడు కూడా అంతే, లెఫ్ట్ ముందుకు స్టెప్ ఇట్లా వేసి హీల్ డౌన్ చేసి దెన్ లెఫ్ట్. సిమిలర్ హుక్ కూడా అంతే, చూడండి టోస్ అండ్ దెన్ డౌన్. ఓకే, ఫస్ట్లో మీరు స్లోగా ప్రాక్టీస్ చేయాలి. వన్స్ మీకు వచ్చేసాక మీరు చాలా స్పీడ్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ద బిగినింగ్ స్లోగా చేయడం వెరీ ఇంపార్టెంట్. బికాస్ చూడండి దీస్ బేసిక్స్ ఏవైతే టోస్ మీద పోయి హీల్ టచ్ అయిందో, లేదా బ్యాక్ లెగ్ హీల్ లిఫ్ట్ అయిందో, ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా, స్లోగా, క్యాలిక్యులేటెడ్గా అండ్ యాంగిల్ కానీ, పంచింగ్ కానీ, డైరెక్షన్ కానీ మీరు స్లోగా చేస్తేనే మీకు అన్నీ పర్ఫెక్ట్ అవుతాయి. వన్స్ మీకు స్లోగా మంచి మజిల్ మెమరీ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో then you can do fast as much as you can.